హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరికీ విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చిన్న ఉగాది వ్లాగ్ అయితే పెట్టబోతున్నానండి. అంటే ఉగాది సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో అయితే ఉండబోతుంది. సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఉగాది రోజు బయటికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను దేవుడికి పెట్టడానికి. కొన్ని ద్రాక్ష, కర్బూజా అలాంటివి తీసుకున్నాను. అంతేకాకుండా ఉగాది పచ్చడికి మామిడికాయలు అవి తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఉగాదిలో ఎక్కువ మామిడి అండ్ వేప ఎక్కువ గుర్తొస్తాయి కదండి. వేప పువ్వు, వేప ఆకు, మామిడి ఆకు, మామిడి కాయ ఇలా గుర్తుకొస్తాయి కదా. మనకి ఉగాది అంటే ముందుగా మామిడి ఆకులు లేకుండా ఏది చెయ్యం. సో అందుకని మేము గుమ్మానికి మామిడి తోరణాలు అయితే కడుతున్నాము. ఇంకా హెవీగా పెట్టాలనుకున్నాము, బట్ మాకు ఆ నెట్ డోర్ ఉండడం వల్ల అంత హెవీగా పెట్టలేకపోయాము. బట్ కొమ్మలు పెట్టేసి మేము ఇల్లంతా కొమ్మలు పెట్టి ఉగాది అయితే జరుపుకుంటున్నాము. నేనైతే వేప పువ్వు అవన్నీ క్లీన్ చేస్తున్నానండి ఉగాది పచ్చడి కోసం. ఉగాది పచ్చడి అయితే నేను చేసింది కింద అంతకు ముందు వీడియోలో పెట్టాను. ఒకవేళ కావాలంటే ఎవరికైనా రెసిపీ కావాలంటే డెఫినెట్గా చూడండి. ఇక్కడైతే మా వాళ్ళ బట్టలు తీసుకున్నాను అనమాట. అంటే కొత్త సంవత్సరం కదా, కొత్త బట్టలు వేసుకుంటే ఎక్కువ కాకపోయినా తక్కువలో అయినా టీషర్ట్స్ అవి తీసుకున్నాను అనమాట. మంచిగా ఉంటుంది కదా కొత్త సంవత్సరం కొత్త బట్టలతో అని చెప్పేసి. ఇదైతే నా శారీ ఆరెంజ్ కలర్ అండ్ మా వారి షర్ట్ కూడా ఆరెంజే అండ్ మా చిన్నోడిది కూడా ఆరెంజే. బట్ మా పెద్దోడిదే కొంచెం డిఫరెంట్ వచ్చింది, ఎల్లో కలర్ వచ్చింది. సో అందరికీ ఫ్యామిలీ గ్రూప్ డ్రెస్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడైతే నేను పరమాన్నం వండుతున్నానండి. పరమాన్నం ఎలా వండాలో అందరికీ తెలుసు కదా. ఎవరికైనా తెలియకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెడితే ఆ రెసిపీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఉగాది పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా త్వరగా ప్రసాదాలు అవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఎందుకంటే త్వరగా ఉగాది పూజ చేసుకుందాం కదా అని చెప్పేసి నేను ప్రసాదాలను త్వరగా చేసేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ ప్రసాదాలు అయితే చేసుకోలేదండి. ఉగాది పచ్చడి, పరవన్నం, మామిడికాయ పులిహోర అండ్ కొంచెం కర్రీస్ అవి వండుకున్నాను. ఇక్కడైతే మామిడికాయ పులిహోర చేస్తున్నాను. చాలా ఈజీ. ఎవరికైనా తెరికిపోతే డెఫినెట్గా ఇక్కడ రెసిపీ పెడుతున్నాను చూడండి. మనకి అన్నం వండి పెట్టుకొని ఆ రైస్లో మనకి మామిడికాయని తురుముకొని ఆ తురుము అయితే వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తాలింపు పెట్టుకుంటాం కదా, వేరుశనగ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ కలిపి మనం ఒకసారి తాలింపు పెట్టుకొని కొంచెం లాస్ట్లో పసుపు వేసుకొని ఆ తాలింపుని అన్నంలో వేసుకొని కలుపుకోవడమే. ఉప్పు పులుపు ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి కలుపుకోవడమే. కొంచెం ఏమైనా పడితే మిగతాది కూడా కలుపుకోవచ్చు. చాలా ఈజీ అండి మామిడికాయ పులిహోర. మాకు చాలా ఇష్టం. డెఫినెట్గా ఉగాది టైంలో డెఫినెట్గా చేస్తూ ఉంటాము. సో ఇక్కడైతే నేను రెడీ అవుతున్నానండి. ఇది నా సెట్ అనమాట. ఈరోజు ఉగాది రోజు వేసుకుంటున్న సెట్టు, దశావతారం సెట్టు. ఇది వచ్చేసి నేను ఇన్స్టాలో అయితే తీసుకున్నా, రీజనబుల్ రేట్లోనే వచ్చింది. చాలా బాగుంది. సో పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంది. ఉగాది కదా అని చెప్పేసి శారీ కట్టి మంచిగా దశావతారం నెక్లెస్ అయితే పెట్టుకున్నానండి. ఇక్కడైతే మీకు ఇయర్ రింగ్స్ కూడా కింద వచ్చి చూడండి. కింద నాకు ఈ ఇయర్ రింగ్స్ వైట్ కలర్ బీడ్స్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ అలా బీడ్స్తో కలిపి వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సెట్. సో ఎవరైనా కావాలంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. నేనైతే ఇది సాయి కృష్ణ అనే పేజ్లో అయితే తీసుకున్నాను. అక్కడ జ్యువెలరీస్ చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను అక్కడైతే తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. స్పీడ్గా ప్రసాదాలు చేసేసి అయితే నేను శారీ కట్టుకున్నాను. ఎందుకంటే మనం ప్రసాదాలు చేసేటప్పుడు శారీ పాడవుతుంది కదా. సో ఫస్ట్ డ్రెస్ వేసుకొని ఆ ప్రసాదాలను తయారు చేసి తర్వాత శారీ కట్టుకొని ఇలా రెడీ అయిపోయాను. నా ఫైనల్ లుక్ అయితే మీకు నేను మళ్ళీ చూపిస్తాను. నా శారీ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను డెఫినెట్గా చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే మేము పూజలోకి అయితే వెళ్ళిపోతున్నామండి. పూజ స్టార్టింగ్ అన్నీ సమకూర్చి నేను అక్కడ పెట్టాను. మా వారు అయితే పూజ చేస్తున్నారు. నేను ఇంకా పక్కన కూర్చొని ఎలా చేయాలి ఏంటి అవన్నీ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంటి పెద్ద చేస్తే మంచిది కదా అని చెప్పేసి చాలా చోట్ల నేను విన్నాను. ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా చాలామంది గురువుగారులు వాళ్ళందరూ చెప్పారు ఎక్కువ ఇంటి యజమాని పూజ చేస్తే మంచిదని. సో ఆదివారమే కదండి, మా వారి ఇంటికారే ఉన్నారు. సో అందుకే ఆయన చేతే పూజ చేపిస్తున్నాను.
ఇది నేను ఉగాదికి కట్టుకున్న నా శారీ అండి. ఆరెంజ్ కలర్లో గోల్డ్ కలర్ అంచుతో అయితే వచ్చింది. మనకి గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారు, మధ్య మధ్యలో చిన్న చిన్ని బుటాస్ కూడా ఇచ్చారు. శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నాకు తక్కువ రేట్లోనే పడింది. ఒక 1200 ఎంతో పడిందండి, అంతేనండి. సో అందుకనే ఉగాది రోజు అయితే కట్టుకున్నా బాగుంటుంది కదా శారీ అని చెప్పేసి. ఇదైతే మా ఇంట్లో చేసిన వెరైటీస్ అన్నమాట. ఒక అరిటాకు మీద ఈ వెరైటీస్ అన్ని పెట్టుకొని మేము తిన్నాం. అరిటాకు మీద తింటే చాలా బాగుంటుంది కదా, పండగ టైంలో అయినా సరే అలా అరిటాకు మీద తింటే హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ మంచి ఫెస్టివల్ వైబ్ అయితే వస్తుంది. ఇవైతే గరిక అండ్ గులాబీ పువ్వులు, కొన్ని మల్లెపూలు కలిపి ఈ విఘ్నేశ్వర స్వామికి ఇద్దామని చెప్పేసి మేము బయలుదేరుతామండి. టెంపుల్కి వెళ్తాం, మార్నింగ్ కుదరలేదు. సో ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుందామని చెప్పేసి అవన్నీ పట్టుకొని అయితే గుడికి వెళ్తున్నాం. డెఫినెట్గా మనకి పండగ టైంలో టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శించుకోకపోతే మనశ్శాంతిగా ఉండదు. సో ఇదైతే మా ఏలూరులో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం. సో ఆలయానికి వచ్చి మేమైతే ఆ దేవుణ్ణి దర్శించుకున్నాము. సో చూశారు కదండి, చిన్ని వ్లాగ్ అండి. చిన్న చిన్న క్లిప్స్తో అయితే ఈ వ్లాగ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉండండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తూ ఉంటాను. నమస్తే, బాయ్.